నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. నేడు బీహార్ సరిహద్దు నుంచి ఏపీ వాసులు స్వరాష్ట్రానికి చేరుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం నేపాల్ అధికారుల సహకారంతో మంత్రి నారా లోకేష్ ఏపీ అధికారులు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేశారు. నేపాల్లో మొత్తం 217 మంది ఏపీ వాసులను గుర్తించారు. కాఠ్మండూలో 173 మంది, హెటౌడాలో 22, పోఖరాలో 10, నేపాల్ చైనా సరిహద్దు సమీపంలోని సిమికోట్లో 12 మంది ఉన్నారు. వీరి తరలింపునకు ప్రత్యేకంగా ఇండిగో విమానం ఢిల్లీలో సిద్ధంగా ఉంచారు. ఈ విమానం నేడు కాఠ్మండూ వెళ్తుంది. నేపాల్ సైన్యం భద్రత నడుమ ప్రయాణికులను విమానాశ్రయానికి తరలిస్తారు. ఇక నేపాల్లో చిక్కుకున్న ఏపీ పౌరులను రక్షించడానికి 24 గంటలు పనిచేసేలా ఆర్టీజీఎస్ నుంచి మానిటర్ చేయాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. నేపాల్లో చిక్కుకున్న వారిని తిరిగి రప్పించే ఆపరేషన్ను మంత్రి లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాఠ్మండూ విమానాశ్రయం తిరిగి అందుబాటులోకి రాగానే అక్కడ ఉన్న తెలుగు వారిని ప్రత్యేక విమానాల్లో విశాఖపట్నం, విజయవాడ తీసుకువచ్చి అక్కడి నుంచి స్వస్థలాలకు కూడా ప్రభుత్వమే పంపిస్తుందని హామీ ఇచ్చారు.